మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, ఉత్తరప్రదేశ్ వారణాసిలో స్కూల్ టీచర్ నర్సరీ చదివే బాబు వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాడు మీడియాతో. అసలు ఆయనకి ఏడుపే వస్తుంది, కళ్ళు ఇలా తుడుచుకుంటూ స్పెట్స్ తీసి. అసలు ఎంత బాధాకరం అంటే, అబ్బాయి టాయిలెట్ కి వెళ్తానని పదే పదే అడగడంతో ఆమె పంపించలేదు. కూర్చో, ఏం వెళ్తా వస్తాడు బాత్రూమ్ అది ఇది అనడంతో వాడు ఉండబట్టలేక ఇంకా టాయిలెట్ వచ్చేసింది. నిక్కర్లో టాయిలెట్ చేయడం జరిగింది. దాన్ని టీచర్ ఏం చేస్తుంటే వేరే రూమ్ లో తీసుకెళ్లి తర్వాత మీరే చెప్పాలి. టీచర్స్ అనే వాళ్ళు తల్లి తర్వాత తల్లి అంటారు. ఇంట్లో తల్లి, స్కూల్కి వచ్చాక ఆ పాత్ర అన్నట్టే ఉంది మేడం సన్నివేశం. ఒకసారి మీరు అన్నట్టు టీచర్స్ అంటే తల్లితో సమానం, దేవుడితో కూడా సమానం కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం మూడో స్థానం ఇచ్చారు గురువులకి. మరి అదే చెప్తున్నా, జ్ఞానం నాలెడ్జ్ అనేది జీరో. ఏదో చదివేశాం, బీఈడీలు పాస్ అయిపోయాం, స్కూల్లో చేరేసాం, అయిపోయింది. ఏ స్కూల్ అయినా, మా ప్రైమరీ అవ్వండి, హై స్కూల్ అవ్వండి, ఇది ఏదైనా కానివ్వండి, నర్సరీ అయినా, వాళ్ళకి ఒక మినిమం క్వాలిఫికేషన్ అనమాట చేరిపోవడం. వాళ్ళకి అసలు అర్హత ఉందా లేదా? నేను చాలా వీడియోలో చెప్పాను, టీచర్స్గా తీసుకునే వాళ్ళని బాగా ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళని సహనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ సబ్జెక్టే కాదు, సహనం అనేది చాలా అవసరము. టాలెంట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చూసుకుంటే స్కిల్స్, టాలెంట్స్ కి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఏ ఉద్యోగం అయినా సరే ఆ సహనము, ఓర్పు, టాలెంట్, స్కిల్స్ కూడా ఇక్కడ అవసరం. స్కిల్ అని ఎందుకన్నానంటే, పిల్లల్ని పెంచడం కూడా ఒక ఆర్టే కదా. తన తెలివితేటలతోటి, తన స్కిల్స్, నేర్పరితనం అంటారు, ఆ నేర్పరితనంతో పిల్లల్ని మౌల్డ్ చేసుకుని చక్కగా ముద్దుగా అంటారు కదా, చక్కగా మెల్లగా చెప్తూ చేయాలి. ఆ వయసులో పిల్లలకి ఏం తెలీదు. ఆకలేసినా, నిద్ర వచ్చినా, టాయిలెట్ వచ్చినా కంట్రోల్ చేసుకునే వయసు కాదు అది. అది కాకుండా ఆ వయసు అనేది ఎక్కువ హార్డ్ ఫుడ్స్ తీసుకునే ఏజ్ కూడా కాదు. ఎక్కువ పాలని, లిక్విడ్స్ ఇచ్చే వయసు అది. 3-4 సంవత్సరాల వయసు అంటే ఎక్కువగా మళ్ళా ఇంతంత ఫుడ్ తినేసేది కాదు. అలాంటప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా, యూరినైన్ కూడా ఎక్కువ వస్తుంది. వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అక్కడికి ఇంట్లో కంటే కూడా బయటకు వచ్చినప్పుడు కొంత భయంతో, ఏమన్నా అనుకుంటారేమో, అమ్మ లేదు కదా అన్న భయంతో కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు. కానీ చివరికి ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు? ఆపుకోలేరు. బట్ టీచర్స్ చూడాలి, ఒక అరగంటకి నర్సరీయే కాబట్టి ఎవరన్నా టాయిలెట్కి వెళ్తారా అని అడగాలి. ఇంకా అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. బాబు టాయిలెట్కి వెళ్తామని అడుగుతూ ఉండాలి. అడుగుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఆ ఇబ్బంది రాదు. ఇక్కడ ఏమవుతుంది, ఆ అబ్బాయి నాకు అర్జెంట్ వస్తుంది, వెళ్ళాలని అంటున్నా కూడా వెళ్ళనివ్వకపోతే అది కంట్రోల్ తప్పింది. అప్పుడు ఎవరు చూడకుండా పక్క రూమ్లోకి వెళ్ళి అక్కడ నిక్కర్ ఓపెన్ చేసి ఆ ప్రైవేట్ పార్ట్ మీద చాకు వేడి చేసి వాతలు పెట్టి. అసలు ఎంత దారుణం మేడం. అసలు ఏమనుకుంటుంది అది? మనిషా, గొడ్డ, ఏంటది? అంటే ఏంటి, వాత పెడితే మళ్ళీ సారి అడగడానా? ఈ భయంతో అబ్బాయి ఇంట్లో కూడా అడగకపోతే ఆ అబ్బాయికి వేరే హెల్త్ ప్రాబ్లం రాదా? ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి తెలుసా. తుమ్ములు ఆపుకున్నా, టాయిలెట్ ఆపుకున్నా ప్రాణాలు పోతాయి. చాలా డేంజర్ అది. నలుగురిలో ఉన్నప్పుడు తుమ్మడానికి సిగ్గుపడతారు చాలా మంది, ఆపేసుకుంటూ ఉంటారు. అది ఎంత ఆపుకున్నా ఆగని పరిస్థితుల్లో తుమ్ము బయటకు వచ్చేస్తే కూడా ఆ సౌండ్ రానియకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా డేంజర్ అది. తుమ్ము వస్తే కాస్త కర్చీఫ్ అడ్డం పెట్టుకుని పక్కకి తిరిగి తుమ్మండి, ఏం కాదు. ఎవరేమనుకుంటారు, అందరు మనుషులే కదా, వేరే రకాలు ఎవరు లేరు అక్కడ. అలాగే వాష్రూమ్కి వచ్చినా అడిగి అర్జెంటుగా వెళ్ళటం అనేది మంచి పద్ధతి హెల్త్ రీత్యా. మరి ఆ టీచర్కి అర్థం కాలేదా? దాన్ని టీచర్ అనాలా, డాష్ అనాలా, ఏమనాలి? బుద్ధి లేనిది. మరి ఆ పిల్లాడు ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళకి అసలు ఊహించరు. చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు అని అది తెలుసా? చూడండి, ఆ రహస్యం దాయాలనే విషయం తెలియని వయసు ఆ పిల్లాడి దగ్గర నువ్వు దాస్తావు దాన్ని. మరి అబ్బాయి నొప్పితో బాధపడ్డా, వాత అంటే ఏంటి నవీనా, అక్కడ కమిలిపోతుంది, చర్మం ఊడిపోవచ్చు. 4 సంవత్సరాల వయసులో మామూలుగా ఎక్కడైనా పెడితేనే అది కదా ప్లేస్. ప్రైవేట్ పార్ట్లు అంటే ఎంత ఇబ్బంది ఉంటుంది మేడం. ఆవాల గింజ పడితేనే మనకు అక్కడ మచ్చ పడుతుంది నల్లగా, వారం 10 రోజులు బాధ పెడుతుంది. అలాంటి నువ్వు డైరెక్ట్ గా కావాలని చాకు అది ఇనుము వేడి చేసి పెడితే బొబ్బరాదా? ఎలా మేడం మరి పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ కి పంపొద్దా? మరి నమ్మకంగా అంత నమ్మి
స్కూల్ అని చెప్పి టీచర్స్ దగ్గర వదిలేసి వెళ్తారు చిన్న చిన్న పిల్లల్ని. అవును. వీళ్ళు ఇట్లా చేస్తే చాలా ఇన్సిడెంట్స్ చూసాం మనం. మామూలుగా కేర్ టేకర్స్ కూడా కేర్ టేకర్ కొట్టడము, తన్నడము పిల్లల్ని. రీసెంట్ గా మీరు చూసారో లేదో, అవును. ఒక కేర్ టేకర్ అంగన్వాడీ దాంట్లో ఒక పిల్లని ఇట్లా తన్నింది కాళ్ళతోటి. అవునవును. అసలు ఎట్లా అంటే అది ఎవరు చూడట్లేదు కదా. అవును. ఇంకొకది డే కేర్ లో కూడా ఆ పాపని బోర్లా పడుకోబెట్టి జుట్టుతో Yes. పట్టుకుని నేలకేసి కొట్టడం అవును. అబ్బో, ఇవి చాలా చూస్తున్నాం ఈ మధ్య. అదే దీని అంతటినీ కూడా ఆ యాజమాన్యం మీదే చర్యలు తీసుకోవాలి. మీరు ఇలాంటి పనోళ్ళని పెట్టుకున్నప్పుడు మీదే పూచి కదా, మీ బాధ్యత మీదే మేము వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు మీరెందుకు పర్యవేక్షణ చేయరు? మానిటర్ చేయాలి. మీరు చేయలేకపోతే ఒక 2-3 సూపర్వైజర్స్ అని నియమించండి వాళ్ళ మీద. Yes. నియమించినప్పుడు ఒకళ్ళ మీద ఒకరికి అదుపు ఉంటుంది. వాళ్ళని కూడా చాలా స్ట్రిక్ట్గా అక్కడ వర్క్ చేసేటట్టుగా నియమించుకోవాలి. చూసి చూడనట్టు మనవాళ్లే కదా వర్కర్స్, వీళ్ళు కొట్టారు, నేను చెప్తే మళ్ళీ పాప వాళ్ళు ఉద్యోగం పడుతుందని సూపర్వైజర్ కూడా అనుకున్నారనుకో, అక్కడ మొత్తం అందరినీ తీసిపారేయాలి. అలా కాదు, దేనికి దానికే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి అదేమనైతే ముందు మీ ఉద్యోగం పోతుంది, వాళ్ళది కాదని హెచ్చరించి అలాంటి చర్యలు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడ పెట్టాలన్నా, ఈవెన్ కంపెనీస్లో జాబ్ చేసే దగ్గర డే కేర్ అక్కడ లోపల ఉంటే కూడా అక్కడ కూడా వచ్చిందిగా సమస్య మన బెంగళూరులో Yes. కదా. ఆ పిల్లల మీద జెట్ వాటర్ కొట్టడము, Mm. అనేక రకాల వాషింగ్ మిషన్ లో పెట్టడము, మోకాళ్ళు ఇలా గుంజుకుపోయి తల్లి కడుపులో పిల్లలు ఎట్లా ఉంటారో Yes. అది ఎంత ఉంటుంది నవీన, ఎంత ఉంటుంది. మరి 3 ఏళ్ల బాబు అందులో ఉండజుట్టుకుపోయి ఎంత నరకం అనుభవించుంటాడు. పసిపిల్లల మీద ఎంత దాష్టీకాలు. ఎంత విచక్షణ అనేది ఉండట్లేదా? మర్చిపోతున్నారా? ఏం లేదు, నేను ఒక అమ్మని, నేను ఒక ఆడదాన్ని అనే సంగతి మర్చిపోతున్నారు కదా. లేదు వీళ్ళేంటి తెలుసా, గతి లేక ఉద్యోగంలో చేరతాము జీతం డబ్బుల కోసం. ఏంటి మాకు ఈ పెంట, ఏంటి మాకు ఈ బాధ, ఏంటి వీళ్ళతో చండాలపు గోల, ఒకళ్ళ ఇద్దరా వీళ్ళతో పడలేకపోతున్నాం అని ఆపస్లో టీచర్లు కూడా చెప్పుకుంటుంటారు. చెప్పుకుని ఆ కోపం ఈ కోపం పిల్లల మీద ఎందుకు సహించాలి, వీళ్ళకి గట్టిగా చెప్పు, గట్టిగా బుద్ధి చెప్పు, ఇలా మాట్లాడుకుంటారు వీళ్ళు. మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక 2-3 కూర్చొని మాట్లాడుకునే మాటలు ఆ డిపార్ట్మెంట్ గురించే ఉంటాయి. ఇక్కడ కూడా ఇంతే, ఈ పిల్లల మీద మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయాలతో ఎప్పుడన్నా మీరు చాటును వినండి, ఆయాలు మాట్లాడుకునే మాటలు ఏదన్నా స్కూల్లో. ఆయాలు ఇదే మాట్లాడతారు, దొంగ కొడుకు వాళ్ళ అమ్మ గుడ్డు పెడితే తింటలేడు. నేను విన్నా ఈ మాటలు, మా బాబుకే జరిగింది. మరి మీ మమ్మీని 2 గుడ్లు ఎక్కువ పెట్టమను, నీకు సరిపోవట్లేదు 2 గుడ్లు ఎక్కువ పెట్టమంటే, మా బాబు వచ్చి అమ్మ నాకు 2 ఎగ్స్ పెట్టమంటే, నువ్వు వస్తే ఒకటే తినవు 2 ఎట్లా తింటావు అని అంటే మెల్లగా చెప్పాడు ఆయా పెట్టమంది. ఎట్లా తయారయ్యారు అంటే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ కడుపులు నిండాలి. ఈయన చిన్న బాబుని పట్టుకుని దొంగ కొడుకు, తప్పు కదా. ఎవరు మీరెవరు అసలు పిల్లల్ని అనటానికి? మీరెవరు? 4 జీతం డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు మీరు పిల్లల్ని ఇలా మాట్లాడతారా? చాలా పాపం, తప్పు. వీళ్ళని క్షమించకూడదు నవీన్. అంటే మేడం టీచర్స్ ని రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఎలా చెప్తుంది, డెమో క్లాస్ తీసుకోమంటారు, సబ్జెక్ట్ ఎలా ఉంది ఏంటి ఇది ఒకటే చూస్తారు. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇలాంటి సంఘటనలు ఉన్న వాళ్ళు సైకలాజికల్ గా ఎలా ఉన్నారు, పేషెన్స్ ఉందా, ప్రేమగా వాళ్ళ చైల్డ్ ని ప్రేమగా ట్రీట్ చేస్తారా, ఇవన్నీ అబ్జర్వ్ చేయట్లేదు అనుకోవచ్చు. ఇంటర్వ్యూలోనే ఇవన్నీ మనం చూడాలని మాట్లాడుకున్నాం ఒకసారి. ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఇది నర్సరీ అవనివ్వండి, ప్రైమరీ, హై స్కూల్ ఎనీ, అక్కడ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవాలి. వీళ్ళకి ఏం టాలెంట్స్ ఉన్నాయి, ఏం స్కిల్స్ ఉన్నాయి, సహనం ఉందా లేదా, ముఖ్యంగా నర్సరీ పిల్లలు కాబట్టి సహనం ఉందా లేదా, పిల్లల్ని ప్రేమతో చూస్తారా లేదా, సాఫ్ట్ క్యారెక్టర్ అవునా కాదా వీళ్ళది, ఇవన్నీ చెక్ చేసి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకుంటే కొంతలో కొంత బెటరు. ఇప్పుడు ఈ వీళ్ళ మీద మాత్రము కంప్లైంట్ ఇస్తే స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఏం మాట్లాడట్లేదంట అని మినిస్టర్ కూడా ఎవరో చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇక్కడ డిస్మిస్లు చేయటాలు, సస్పెండ్లు చేయటాలు కాదు, జైలుకి పంపించాలి. ఆ తండ్రి కన్నపై ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు. అసలు ఆ బాధ ఎంత బాధ, అది చంటి బిడ్డ ఆ ప్లేస్లో టాయిలెట్కి వెళ్ళటానికి లేకుండా బొబ్బలు వచ్చి మంటలు పుట్టి ఏడుస్తుంటే తల్లిదండ్రి ఏడవరా పక్కన కూర్చొని? దాన్ని ఏం చేయాలి? ఇమ్మీడియట్గా దాన్ని జైల్లో పెట్టాలి, దానికి తగ్గట్టు శిక్షలు వేయాలి. థ్యాంక్ యూ. నమస్తే.